చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఎవరైనా జన్ధన్ ఖాతా కలిగి ఉంటే వారు ఓడి కింద 10,000 రూపాయలు పొందవచ్చు. ఆ వ్యక్తి ఈ డబ్బును నేరుగా ఏటీఎం నుండి తీసుకోవచ్చు. మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవబోతున్నట్లయితే మీరు దానిపై ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందుతున్నారా అని ఖచ్చితంగా అడగండి. మీకు ఇప్పటికే ఖాతా ఉన్నప్పటికీ మీ బ్యాంకు నుండి దాని గురించి విచారించండి. ఓవర్ డ్రాఫ్ట్ లేదా ఓడి సౌకర్యం మీకు కష్ట సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జన్ధన్ అకౌంట్ ఉన్నవారు ఈ సదుపాయాన్ని పొందుతారు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అంటే ఏమిటి మరియు దానిని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకు మీకు అందించే ఒక రకమైన రుణం. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికోసం మీరు బ్యాంకుకు వెళ్లి ఫారం నింపడం లేదా వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీకు తక్షణ ఓడి సౌకర్యం లభిస్తుంది. మీరు ఏదైనా ఏటీఎం నుండి డబ్బు తీసుకోవచ్చు. అయితే మీకు ఎంత డబ్బు వస్తుందనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. ఓడి ఓవర్ డ్రాఫ్ట్ ఏమిటి? ప్రతి బ్యాంక్ ఓడి మొత్తాన్ని వేర్వేరుగా నిర్ణయించవచ్చు. ఉదాహరణకు ఎవరైనా జన్ధన్ ఖాతా కలిగి ఉంటే వారు ఓడి కింద 10,000 రూపాయలు పొందవచ్చు. ఆ వ్యక్తి ఈ డబ్బును నేరుగా ఏటీఎం నుండి తీసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ కింద డబ్బును విత్డ్రా చేసుకోవడానికి మీ ఖాతాలో డబ్బు ఉంచాల్సిన అవసరం లేదు. జన్ధన్ ఖాతా ఉన్న వ్యక్తి ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అతను 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు అతను ఈ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. ఓడి కేవలం 10,000 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. చాలా బ్యాంకులు ఈ మొత్తానికి మించి ఓడి ఖాతాలను అందిస్తున్నాయి. అయితే ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కూడా మీరు చూసుకోవాలి. వడ్డీ ఎంత ఉంటుంది? జన్ధన్ ఖాతాలో పొందిన ఓడీపై వడ్డీ ₹2 నుండి 12% వరకు ఉంటుంది. ఇది వివిధ బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది, కానీ వడ్డీ 12% మించి ఉండదు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం 50,000 రూపాయలైతే కస్టమర్ దాని నుండి 10,000 రూపాయలు విత్డ్రా చేసినట్లయితే 50,000 రూపాయలపై కాకుండా 10,000 రూపాయలపై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ను ఉపయోగించాలని సూచించారు.